నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. ఏడబడతావరా నువ్వు అని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళి అయ్యిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ప్రభు నీ పక్షమున ఉన్నాడు. ఇక నీకు విరోధి ఎవడు? నీ ముందు నిలవగలిగేది ఎవడు? నువ్వు ఇంత అడుగుతావు, వెర్రి ముఖం వేసుకొని, నేను ఇంత దాచిపెట్టాను నీకు. మరేది ప్రభా, తొందరగా ఈ ప్రభా, అదే తపన నీకు, కొద్దిగా ఆగంటాడు ఆయన. నీకు ఎప్పుడు ఇవ్వాలో దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయసు ఉంది. కోట్ల రూపాయల ఆస్తిపరుడైనా సరే, కన్నబిడ్డ చిన్నవాడై ఉంటే, 10 ఏళ్ల లోపు వాడై ఉంటే, డాడీ నాకు ఫలానాది కావాలంటే తీసుకోబిడ్డ, 1 కోటి రూపాయలు తీసుకుని తెచ్చుకోపో అంటాడా? కోట్లకు పడగలు ఎత్తుకున్నాడని సరే 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు కోటీశ్వరుడుగా తండ్రి, 10 రూపాయలు ఇచ్చేవి ఏంటంటే, ఇప్పుడు వద్దులే నా కోట్లు, నువ్వు కోటి బ్యాలెన్స్ చేయగలిగే ఏజ్ నీకు రావాలి. అప్పుడు 1 కోటి ఏంటి, నా కోట్లన్నీ అసలు అన్నిటి తాళపు చెవులు నీకే ఇచ్చేస్తాను. మీ డాడీ మా డాడీ శ్రీమంతుడు, కాకపోతే ఇప్పుడు మనం పిల్లలం, అందుకే పైసలు ఎట్లా చెడిపోతామని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం పెద్దగా చెప్పండి. అట్లాగా మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించేవి, నువ్వు ఆశించేవి కూడా అంతే ఉంటాయి. కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి. అవి అందిన నాడు, ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు విభ్రాంతి నొంది అప్పుడు మయంపరుస్తావు నువ్వు దేవుణ్ణి గంభీరంగా. ఓకేనా? నెమ్మదిగా ఉండిగా 2వ పాయింట్కి వద్దాం. ఏంటి ప్రశ్న? ఏంటి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు మరాడు? చూడండి, మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు. మనుషుల బలం ఎంత, మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత, నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన వాళ్ళు. ఏ చిన్న సమస్య వచ్చిందో అంతే శవమైపోతారు. ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇంకొకటి జయించగలిగిద్ది. ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నిటిలోనికి పెద్ద సైజు ఏది? ఏనుగు అనుకోండి. ఇక ఏనుగుని ఏది జయించలేదా? ఏనుగుని సింహం భయపెట్టిద్ది. సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి, వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి. అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు. గట్టిగా, ఆయన ఎవరు జయించలేరు. ఆయన ఎవరు జయించలేరు. అదేంది, యాకోబు జయించాడుగా, దేవునితో పోరాడి జయించితివి కనుక నీకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో. ఏంది ఆయన జయించింది? అది కన్నీటి ప్రార్థనతో, భక్తితో పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు. ఢీకొట్టమను నిజంగా దేవుణ్ణి ఢీకొట్టమను పోరాడాడు. తెల్లవార్దులు దేవునితో పెనుగులాడి ఆపడాన్ని చూశాడు, ముచ్చటపడి చూశాడు అసలు యాకోబు పట్టుతో. దాని వెనక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే. మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబు ఆపోజిట్ ఆలోచనతో దేవునినే బలవంతం పెట్టి లోబరుచుకోవాలని చూశాడు. కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగదీయడానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబు ఫైటింగ్. చూసి అతనిని ఎంతకి గెలవకుండుట చూచి తొడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు. అంతే, గూడు వసిలింది.
యాకోబు అప్పటికి రొమ్ముకు రొమ్ము అనిచ్చిన యాకోబు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, లొంగాడు. అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు. కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు, భక్తితో పట్టుకున్నాడు, సాధించుకున్నాడు. అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా? ఎందుకు? సృష్టి మొత్తం ఆయన చేతి పని, మనమంతా ఆయన సృష్టి, ఆయనేమో మన అందరి కర్త. సైతానుగాడు సైతం ఆయన సృష్టే, దయ్యాలు సైతం ఆయన సృష్టే. కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట, చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట. చాలా, ఎంత చాలా? దేవుడి కంటే చాలానా? అసలు ఆయన ఎక్కడ? ఏ చేతబడి, ఏ చిల్లంగి, ఏ బాణామతి, ఏ సైతాను, ఏ దయ్యం, ఏ దురాత్మ, ఏ ప్రేతాత్మ, ఏ ఆత్మ? ఆత్మ మొత్తం అయిపోద్ది. కైమా కీమా. సర్వశక్తుడాయన, సార్వభౌముడాయన, విశ్వ నిర్మాణకుడాయన, విశ్వ న్యాయాధిపతి ఆయన. మాట కూడా చెప్పు, కను సన్నజాలు. జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడలాడతాయంట. ఆయన కోపపడి గద్దించగాని లేదు. ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు కదులుతాయండి గడగడ. అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు. అలాంటి వాడు నీ పక్షమున చేయి అడ్డబెట్టి నిలబడ్డాడు. రారా ఎవడొస్తాడో అని. ఇంకెక్కడ? ఆయన బలం తెలుసుకోవాలి. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పరాక్రమవంతుడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు. ఆయన నా పక్షమును ఉంటే అసలు నాకు విరోధి ఎవడో ఉంటాడా? వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా? నామ రూపములో లేకుండా నశిస్తాడు. ఎందుకు? సృష్టికర్త నాకు తోడై ఉంది. ఎవరు నీకు తోడై ఉంది? ఎవరు? మరి ఏదేం చేస్తుంది నిన్ను? మనుషులు భయపెడుతున్నారు. ఎంతవరకు ఉంటారు వాళ్ళు? ఒక్క చూపు చూస్తే చాలు, ఇక మళ్ళా వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డి. ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి. బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది. బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే. అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు. నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావురా నువ్వు అని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళి అయ్యిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ప్రభు నీ పక్షమున ఉన్నాడు. ఇక నీకు విరోధి ఎవడు? నీ ముందు నిలవగలిగేది ఎవరు? 50 మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు మొర్దెకైని హామాన్. కథ తిరగబడింది. వాడి చేతనే మొర్దెకైని ఊరేగింపజేసి, మొర్దెకై తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపని ఉరికొయ్య చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు. తిప్పేస్తాడు, అంతే అయిద్ది. నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మయంపరుచుకో. నిన్ను పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది.
అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో. ఆయన నీ పక్షమును ఉన్నాడు, అది గుర్తించు. ఎప్పుడయ్యాడు నీ పక్షమున? నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమున. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షమందుండగా మనకు, రెండో ప్రశ్నకు సమాధానం, ఆయన బలవంతుడు. ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు? కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు, ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు. కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా, అది అక్కడకు రాదు. కొంతమంది కులస్తులను పెట్టుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళు అందరూ వస్తారని, మా పక్షమున మా క్యాస్ట్ వాళ్ళని. పరిస్థితులు తారుమారైతే క్యాస్ట్ కూడా ఊస్ట్ అయిపోతాయి, ఎవడు కనపడ్డాం. మాటలు మాత్రం తీయగా చెబుతారు, బాగా నమ్మకంగా చెప్తారు. అందుకే ఆపత్కాలంలో ఎవ్వడూ నమ్ముకున్నదైన సహాయకుడు కాదు, ఒక దేవుడే. దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు దెబ్బతింటావు. ఒక రాజు, తెలివైన రాజు అంట, మనుషులు ఎవరిని నమ్మకుండా ఒక చింపాంజీకి ట్రైనింగ్ ఇచ్చి కాపలా పెట్టుకున్నాడంట, చింపాంజీకి. ఎందుకంటే మనుషులు నమ్మకంగా పక్క నుండి ప్రత్యర్థులతో కలిసి ఎక్కడ విషం పెట్టి చంపుతారో, ఎక్కడ దాడి చేసి చంపుతారో, మనుషులు ఆకర్షిస్తారు. చింపాంజీ జంతువుగా, దాన్ని బాడీ గార్డ్గా పెట్టుకుంటే ఏం కాదని దానికి అన్ని ట్రైనింగ్ ఇప్పించి, దానికి ఒక బలమైన ఖడ్గం చేతికిచ్చి, దాని పని ఒక్కటే, ఇక రాజుని ఎవడన్నా సమీపిస్తే అవుట్ వాడిగా. రాజు మీద ఏ గోడ వాడటానికి లేదు, అంత ట్రైనింగ్ ఇచ్చారు దానికి. ఎక్కడ పోయినా వెంట వెళ్తూ ఉంటుంది చింపాంజీ. అది జంతువు, దానికి ఇంకా ఏ ప్రలోభాలు ఇచ్చినా ఒప్పుకోదు. ఏది దాన్ని ఇచ్చేసి దాన్ని ఆకర్షించాలంటే ఒప్పుకోదు. రాజును వదిలిపెట్టి రాదు. అద్భుతంగా ఉండలా ఐడియా. ఒక రోజు వేటకెళ్ళాడు, వేటాడి అలిసిపోయి గుడారంలో పండుకున్నాడు. వాకిట్లో కాపలా కాస్తాను చింపాంజీ, అటు ఇటు తిరుగుతా. ఒక ఈగ వెళ్ళి రాజుగారి ముక్కు మీద వాలింది. ఎక్కడ వాలింది? ముక్కు మీద వాలింది. ఈగను కూడా వాలనీదిగా చూసింది. మా రాజుగారి మీద వాళ్తావా నువ్వు అని దగ్గర పోయి గమనించింది. తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. మళ్ళీ తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. అని మళ్ళా తోలింది, మళ్ళా వచ్చి వాళ్తా ఉంది. ఇక 5-6 సార్లు చేసింది, విసుగు పుట్టింది దానికి. ఇక వరలో నుంచి కత్తి తీసింది. దేనికి? ఈగను చంపటానికి. కత్తితో కూడా ఒక 4-5 సార్లు విసిరింది, అయినా పోటల. ఇంకా కళ్ళెర్ర చేసింది. ఇక లాభం లేదు, నేను చంపేస్తాను, ఎన్నిసార్లు తోలినా వెళ్ళట్లేదు, ఇక నేను నరికేయాల్సిందే అని ఇక ఫిక్స్ అయిపోయింది. అప్పుడు పోయి అది మెడ మీద వాలింది. ఎవరికి? రాజుకి. ఇక కత్తి తీసిందిగా, ఒక్కటే పెట్టి వేసేసింది ఈగ మీద. ఈగ ఎగిరిపోయింది, ఇంకొకటి కూడా ఎగిరిపోయింది. ఏంటిది? అది. కొన్నిసార్లు మనం భద్రత అని పెట్టుకున్న వాళ్ళే మనకి నిప్పు పెడతారన్నమాట. ఎవరిని నమ్ముదాం? మనకి మేలు అన్నోళ్ళే పెట్టేస్తారు. వాడు కానీ చింపాంజీని పెట్టుకొని పెందలాడి, ఏ శత్రువు లేదు, ఏం లేదు. వాడే ఆ చింపాంజీ వీడిని పెందలాడి పంపించాడు, ఇబ్బంది లేకుండా, నిద్రలోనే ఒక్క వేటుతో. కాదు, చింపాంజీలు మనుషులు ఎన్ని కాదు కాపుదల. దేవుడు నీ పక్షమున ఉండాలి. అప్పుడు ఏదొచ్చింది ఇక ఆయన. ఇప్పుడు కత్తి తీసుకొని నిలబడతా, నీ డబ్బులు ఇవ్వంటే ఇస్తావు, నీ ఆస్తులు రాయమంటే రాస్తావు, నీ బంగారం ఇవ్వమంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ ఇంట్లో ఉన్న సామాను మొత్తం అంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ బిడ్డని ఇస్తావా? నీ బిడ్డని చంపేస్తాను, వెళ్ళిపోతాను అంటే ఇస్తావా? అవసరమైతే ఏమంటావు తెలుసా? నన్ను చంపు, నా బిడ్డను వదిలే, ఎందుకంటే వాడు నా కళ్ళ ముందు నశించడం నాకు ఇష్టం లేదంటావు. బిడ్డ అంటే అంత మమకారం నీకు.
మరి పరలోకపు తండ్రికి కుమారుడు, అది కూడా ఆనందింపజేసే కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, అంత ప్రియమైన కుమారుని మన కోసం అలాగ సిలువ మీదకి అప్పగించాడే. ఒక్క మాట పరలోకపు తండ్రి స్ట్రైట్గా అడుగుతున్నాడు, నిన్నేమన్నా తెలుసా? ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు. నేను ఎంతో ప్రేమించే నా బిడ్డనే నీ కోసం దారపోసానే, ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు ఆయన. ఇంకెంతకాలం నువ్వు నా ప్రేమని సందేహిస్తావు? ఇంకెంతకాలం నా మంచితనమును నీవు సందేహిస్తావు? నా బిడ్డనే నీ కోసం ఇచ్చిన వాడిని నీకు ఇంకా సమస్తం ఎందుకు ఇవ్వను అనుకుంటున్నావు నువ్వు? ఇవ్వనా? అన్నిటికంటే విలువైంది నా బిడ్డ కదా, ఆ బిడ్డనే నీకు ఇచ్చాను కదా. అంత గొప్ప బిడ్డనే నీ కోసం ఇచ్చినప్పుడు ఇక మిగిలిన చెత్త నాకు ఒక లెక్క? నువ్వు అడుగుతున్నవన్నీ నాకు ఒక చెత్తతో సమానం. నువ్వు మిగిలిన ఇక దేనికోసం నువ్వు మదన పడుతున్నావు, ఆవేదన పడుతున్నావు, ఆక్రందిస్తున్నావు, ఇవన్నీ నాకు ఒక చిన్నపాటి చెత్తతో సమానం. నువ్వు అడిగే వాటన్నిటికంటే విలువైన వాడు కదా నా కుమారుడు, నా జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంత బిడ్డనే నీకు ఇచ్చినప్పుడు ఇక ఎందుకు ఇవ్వను మిగిలినాయి? నువ్వెందుకు సందేహిస్తున్నావు? దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. నా ప్రేమని ఇక నన్ను గుర్తుపట్టు, నువ్వు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా కుమారుని నీకు ఇచ్చినట్టే ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తాను, అన్యాయం ఉండదు అంటున్నాడు. మనల మీద నేరం మోపడానికి కొన్నిసార్లు మనుషులు సిద్ధమవుతారు, కొన్నిసార్లు దయ్యాలు సిద్ధమవుతాయి. సింపుల్గా చెప్తాను వినండి. మనుషుల కంట పడితే వాళ్ళు నేరం మోపుతారు, కానీ మనుషుల కంట పడకపోయినా మన మీద నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాను అనియో పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము, మహాఘట సర్పం పడద్రోయబడి అని చదువుతూ కింద అంటాడు. తర్వాత అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరం మోపేది ఎవరు? అపవాది. అవునా? అక్కడేముంది? మీరు అడిగిన 4వ ప్రశ్న, 3వ ప్రశ్న. 3 అయిపోయినా 4వది ఏమన్నాడు అక్కడ? ఆ నేరం మోపువాడు ఎవడు కాదయా, దానికి ముందో మాట ఉందిగా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు. ఏర్పరచుకుందే దేవుడు, ఏర్పరచుకుందే దేవుడు. ఎరుగకయే ఏర్పరిచాడా? తలంపు నాకు పుట్టక మునుపది నీకు తెలిసే ఉందన్నాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. నేను కూర్చుండటం నీకు తెలుసు, లేచుటం నీకు తెలుసు, నా బ్రతుకంతా నీకు తెలుసు. నువ్వు సైతాన్ గాడితో చెప్పాల్సిన మాట, ఒరే సైతాన్, నువ్వు అన్ఫిట్ అంటావా, నువ్వు తేడా అంటావా, నువ్వు అలా ఇలా అంటావా, నువ్వు మంచోడివి కాదంటావా, మంచిదానివి కాదంటావా, వెధవ నరవెధవా, అరసోది ఫుల్ సోది అని ఉంది. ఫుల్ సోది వెధవాయే. బాగా విను. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పటం కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివని నాకెప్పుడో తెలుసు. నేనేంటో ఆయనకి ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసా నేను ఆయనకి? నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? జగతికి పునాదులు వేయబడక ముందే ఎరుగున్నాడు నన్ను ఆయన. అన్నీ ఎరిగి ఆయన కోరుకొని నన్ను పిలుచుకుంటే నువ్వెవడురా తడవకొచ్చి నా మీద నేరం మోపుతావు? నా మీద నేరం మోపుతావేంటి? ఏర్పరచుకున్నవాడు ప్రభు,
ఆయన ఆమోదించి సంతకం పెట్టాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి అంటే మీలో కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి తేడా అని మీకు డౌటు. తెలుసు తేడా అని. కానీ ఈ అబ్బాయి అసలు మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే మీకు ఇష్టం లేదు. అలాంటిది ఇతడు నాతో కూడా ఉండవచ్చు అని నేను ఆమోదించి ఒక సంతకం పెట్టా. అది ఆయనకి ఇచ్చా. తడవ ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, అక్కడ ఉన్నావేంది నువ్వు, అసలు ఎట్లా ఉన్నావు, అసలు నువ్వు ఫుల్ తేడా కదా, నీ బ్రతుకు మాకు తెలియదు, నువ్వు ఆడున్నావేంది అంటే, ఇదిగో ఇది చూడండి. మరి మీరు చెప్పింది నిజమే, నేను తేడానే. మరి ఆయనకు కూడా తెలుసు నేను తేడాని. మరి ఏమో ఆయనకు అట్లా ఇష్టమైపోయింది, ఆయనకు నా మీద ప్రేమ వచ్చింది, నువ్వు నాతో కూడా ఉండమని ఆయనే సంతకం పెట్టి మరి నన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఇక నేను చేసేది ఏముంది? నేను ఎలాంటి వాడనో ఎరిగి ఉండి కూడా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక మీరు ఎన్ని నేరాలు మోపినా నేను అక్కడి నుంచి పోయేదేం లేదు. ఎందుకంటే నియమించిన వాడెవరు? అది నేరం మోపితే ఆయన మోపాలా, నెట్టేస్తే ఆయన నెట్టేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు మోపినా చెల్లదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇతన్ని ఎట్లా ఏర్పరచుకున్నావు, ఇతను తేడా కదా అంటే, ఏర్పరచుకున్నా, తేడా అయినా ఏర్పరచుకున్నా. ఎట్లా ఏర్పరచుకుంటావు? ఎట్లా ఏర్పరచుకుంటావు? ధర్మ విరోధంగా ఎట్లా ఏర్పరచుకుంటావు అంటే, ధర్మ విరోధంగా కాదురా, నా ప్రియ కుమారుని రక్తములో నా కృపను బట్టి ఏర్పరచుకున్నా. నువ్వెవడెవరు అడగటానికి? అసలు నీకేం సంబంధం రా? ఏర్పరచుకున్నవాడు ప్రభు. ఇక నేరం మోపేవాడెవడు? వాడు ఎక్కడుంది ఖాళీ? గద్దించాల సైతాన్, అప్పో నేను బలహీనుడని నా ప్రభువుకు తెలుసు, బలహీనుడని నా ప్రభువుకు తెలుసు. తెలిసి ఆయన ప్రేమ చేత కృప చేత తన ప్రియ కుమారునిలో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను దొంగవాడిని తెలుసు, తెలిసే నాకు తాళపు చేతులు ఇచ్చాడు, తాళపు చెవులు ఇచ్చాడు నా చేతికి. ఇచ్చాడని కృతజ్ఞతతో నేను మార్పు చెందుతున్నా. కంప్లీట్గా నేను మార్పు చెందుతాను, నా ప్రభు కొరకు సాక్షిగా నిలుస్తాను. నువ్వెవడిరా నన్ను పదే పదే వచ్చి ఆక్షేపిస్తావు? ఆయన అంగీకరించడంటావు, ఆయన ఒప్పుకోడంటావు, ఆయన నిన్ను అసహించుకుంటాడంటావు. అసహించుకోవటం ఒప్పుకోవటం కాదురా, ఏర్పరచుకున్నాడు నన్ను. ఏర్పరచుకున్నవాడు ప్రభు. నీ మీద నేరం మోపేవాడు ఎవడు? ఎందుకు ఇస్తావు అవకాశం? ఇవ్వద్దు. నా దగ్గర కూడా వచ్చి సైతాన్ అప్పుడప్పుడు చెబుతుంటాడు. ఎటు నుంచి వచ్చాడు అంటారు వెటకారపళ్ళు. వాడు మన తలంపుల్ని ప్రభావితం చేస్తుంటాడు, ఆలోచనలు పుట్టిస్తుంటాడు. చిన్న చిన్నవి ఏవైనా లోటుపాట్లు కనపడితే వాటిని భూతద్దంలో చూపించి అస్సలు అంగీకరించాడు, అస్సలు ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు చాలా తేడా, నువ్వు చాలా చెడ్డ వ్యక్తివి ఇది అంటాడు. అప్పుడు నేను చెప్తాను, నీకు ఇప్పుడు తెలిసింది, ఆయనకి ఎప్పుడో తెలుసు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను మంచోడని కాదే, నేను యోగ్యుడని కాదే, నేను నీతిమంతుడని కాదే, నేను పనికిమాలోనని తెలుసు. తెలిసి కూడా ప్రేమ చేత, నేనంటే ఆయనకి ఇష్టం, ప్రేమ చేత తన ప్రియ కుమారుని రక్తము చేత నన్ను కడిగి నన్ను చేర్చుకున్నాడు ఆయన. నేను నీతిమంతుడను కాను, కానీ ఆయన నీతిమంతుడు అని సంతకం పెట్టాడు. నేను నీతిమంతురాలని కాదు, కానీ తన ప్రియ కుమారుని రక్తమును నా మీదకి ప్రోక్షించి నీతిమంతురాలు అని సంతకం పెట్టేశాడు. దేవుడు సంతకం పెడితే నువ్వెవరివి? దేవునికి మహిమ కలుగును గాక. నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మహిమపరుస్తావు. గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో, యేసు నామములో. నమ్ముతున్నాను యేసయ్యా, నమ్ముతున్నాను, స్వతంత్రించుకుంటున్నాను. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైనవి దాచిపెట్టు. నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. అన్యాయము లేదు నీ దగ్గర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు.
నువ్వు దాచిపెట్టావు నాకు, నేను ఊహించనివి, నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం. నేను స్వతంత్రించుకుంటాను తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం. చాలా చాలా వందనాలు. నీ ప్రేమను సందేహించాను, నమ్ముకుని లేకపోయాను ప్రభు, మన్నించయ్యా. ఇంకా ఏమందును ప్రభు, ఇంకా ఏమందును ప్రభు. ఇహ పర రెండు విషయాలలో నా ఊహకు మించిన ఉన్నత కార్యాలు నా కొరకు జరిగించావు గతంలో, ఇక జరిగించడానికి ముందు సిద్ధం చేశావు. ఇక నేమందును ప్రభు, ఏ పాటి వాడను ప్రభు, ఏ పాటి దానను ప్రభు. నన్ను ఇంత ప్రేమించి నా కొరకు ఇన్ని కార్యములు జరిగించుటకు నేను ఎంతటి వాడను ప్రభు, ఎంతటి దానను. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీ సన్నిధిని సాగిలపడుచున్నాను ప్రభు. నీకు స్తోత్రము. నీ మాటలే నాకు ఆయువు ప్రభు, నీ మాటలే నాకు ప్రాణం ప్రభు, నీ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయి ప్రభు. నా బాధలలో, వేదనలు అవే నాకు నెమ్మది కలిగిస్తున్నాయి ప్రభు. నమ్ముతా ప్రభు, నమ్ముతా. తుది శ్వాస విడిచేంత వరకు నీ పట్ల నిరీక్షణ నిలుపుతా. నమ్ముతా ప్రభు, నమ్ముతా. విశ్వాసముతో నీ వైపే ఆశగా ఎదురు చూస్తా ప్రభు. నాకున్న నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా నీ వైపే చూస్తా. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే నిన్ను మహింపరుచుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానము సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి నీ సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్.